పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల్ని అక్కడి మిలిటరీ ఎయిర్ బేస్లను పిన్ పాయింట్ యాక్యురసీతో డిస్ట్రాయ్ చేసింది మన బ్రహ్మోస్ మిసైల్స్. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఆపే టెక్నాలజీ ప్రజెంట్ ఏ దేశం దగ్గర లేదు. అంటే బ్రహ్మోస్ శత్రువుల వైపు వస్తుంది అంటే వాళ్ళు ఓటమి అంగీకరించక తప్పదు. అంతటి పవర్ఫుల్ మిసైల్స్ని మన ఇండియా ఎలా తయారు చేసింది? ఈ బ్రహ్మోస్ మిసైల్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి? డైనోసార్లు ఏ విధంగా అంతరించిపోయాయి? ఆస్టెరాయిడ్ భూమిపైన పడిన వెంటనే డైనోసార్లన్నీ అంతరించిపోయాయా? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నుంచి మనల్ని కాపాడింది ఈ S-400 మిసైల్ సిస్టమ్. అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది? చంద్రుడి కేజీ మట్టి ధర 27,000 కోట్ల రూపాయలు అండ్ మార్స్ది దాదాపు 70,000 కోట్ల రూపాయలు. వీటికి అంత ధర ఎందుకు ఉంది? రాజకీయ నాయకులు, యాక్టర్స్ అండ్ బిజినెస్ మ్యాన్లు తమ బ్లాక్ మనీని స్విస్ బ్యాంకుల్లోనే ఎందుకు దాస్తారు? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన సౌర కుటుంబంలో ఉన్న ఒక్కో గ్రహం మట్టి విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నెంబర్ 1 మెర్క్యూరీ. ఈ గ్రహం పైన దిగిన స్పేస్ షిప్లు అక్కడి టెంపరేచర్ని తట్టుకోలేక ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే కంప్లీట్గా కాలిపోయాయి. కాబట్టి అక్కడి నుంచి సాయిల్ శాంపిల్ తేలేకపోయాం. కాబట్టి ప్రైస్ 0. రెండవ గ్రహం వీనస్. ఇది కూడా సేమ్ మెర్క్యూరీ లాగే, టెంపరేచర్ ఎక్కువ. అక్కడికి వెళ్ళిన స్పేస్ షిప్లు అక్కడే కాలిపోయాయి. మూడవ గ్రహం మన భూమి. నిజానికి మన భూమి పైన మట్టి మనకు ఫ్రీ, కానీ ఏదైనా పని కోసం బల్క్లో కొనాలి అనుకుంటే కేజీకి 20 నుంచి 50 రూపాయలు ఉంటుంది. నాలుగవ గ్రహం మార్స్. ఈ మార్స్ గ్రహం యొక్క కేజీ మట్టి విలువ దాదాపు 70,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే అక్కడి నుంచి మట్టి తేవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ జూపిటర్. జూపిటర్ పైన ఎటువంటి మట్టి లేదు, ఎందుకంటే ఇది ఒక గ్యాస్ ప్లానెట్. మీరు ఈ ప్లానెట్లో చేయి పెడితే చేతికి గ్యాసే వస్తుంది, ఎటువంటి సాలిడ్ రాదు. కాబట్టి ప్రైస్ 0. నెక్స్ట్ సాటర్న్. ఇది కూడా గ్యాస్ ప్లానెటే, కాబట్టి కాస్ట్ 0. నెక్స్ట్ యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఈ రెండు కూడా కంప్లీట్ గ్యాస్ ప్లానెట్సే. ఈ గ్రహాలపైన ఎటువంటి సాలిడ్ పార్టికల్స్ ఉండవు, కేవలం రకరకాల గ్యాసెస్ ఒక దగ్గర కలెక్ట్ అయి ఉంటుంది. స్పేస్ షిప్లు పంపినా, శాటిలైట్లు పంపినా ఈ గ్రహం పైన ల్యాండ్ కావడానికి ఏమీ లేదు, కాబట్టి సాయిల్ కాస్ట్ 0. ఇక ఫైనల్గా మూన్. ఇది ప్లానెట్ కాదు, మన ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్. చంద్రుడి కేజీ మట్టి ధర దాదాపు 27,000 కోట్ల రూపాయలు. నాసా దగ్గర ప్రజెంట్ 382 కేజీల చంద్రుడి మట్టి ఉంది. కావాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. జోక్ చేశా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నాసా మీకు మట్టిని ఇవ్వదు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, భూమిపై లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవి. అయితే ఒక అతిపెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టడంతో అవన్నీ అంతరించిపోయాయి. అయితే భూమిని ఢీకొట్టిన ఆ ఆస్ట్రాయిడ్ సైజ్ ఎంతో తెలుసా? కేవలం 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల సైజున్న ఒక అతిపెద్ద బండరాయి 1000 కిలోమీటర్ల సైజున్న భూమిని గుద్దడంతో ఒక్కసారిగా డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి? పైగా ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది ఒక సైడు, అలాంటిది అపోజిట్ సైడ్లో ఉన్న డైనోసార్లు ఎలా చనిపోయాయి? నిజానికి ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దిన వెంటనే డైనోసార్లు అన్నీ చనిపోలేదు. కేవలం 10 కిలోమీటర్ల సైజున్న ఆస్ట్రాయిడ్ భూమిపై ఉన్న అన్ని జంతువుల్ని ఒక్కసారిగా చంపలేదు. ఈ ఆస్ట్రాయిడ్ పడ్డ 1000 సంవత్సరాల తర్వాత ఈ జంతువులన్నీ చనిపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత హెవీగా ఉందంటే భూమిపై ఉన్న కొన్ని భాగాలు అంతరిక్షానికి చేరాయి, ఈవెన్ చంద్రుడి పైన పడ్డాయి. ఈ ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన దుమ్ము ధూళి మొత్తం ఆకాశంలో చేరి సూర్యకిరణాలు భూమి మీద పడకుండా అనేక సంవత్సరాలు భూమిని కమ్మేశాయి. ఇలా సంవత్సరాల పాటు భూమిపై ఉన్న చెట్లు, జీవులకు సూర్యరశ్మి అందకపోయేసరికి ఫోటోసింథసిస్ జరగడం ఆగిపోయింది. దాంతో జంతువులకు, మొక్కలకు ఆహారం అందక అన్నీ చనిపోయాయి. ఆ విధంగా డైనోసార్లు అంతరించిపోయాయి. బై ద వే, 2029లో అపోఫిస్ అనే ఒక 1/2 కిలోమీటర్ సైజున్న ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా రాబోతుంది. ఇది భూమిని ఢీకొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ, 2.3% మాత్రమే ఉంది. కానీ మార్గ మధ్యంలో దాని డైరెక్షన్ మారి భూమి వైపు మళ్ళిందే అనుకోండి, 100 న్యూక్లియర్ బాంబులు ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో అటువంటి ఇంపాక్ట్ని ఇది భూమిపై క్రియేట్ చేస్తుంది. అలా జరిగితే ఎలా ఉంటుంది? మీలో ఎంతమంది దీనికి సిద్ధంగా ఉన్నారు? బంగ్లాదేశ్
పాకిస్తాన్ అండ్ చైనాతో కలిసి మన సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేస్తే చైనా చాలా ఈజీగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని తన కంట్రోల్లోకి తీసుకోగలదు. ఈ విషయంపై రెస్పాండ్ అవుతూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇండియాకు ఒక చికెన్ నెక్ ఉంటే బంగ్లాదేశ్కు 2 ఉన్నాయి. ఒకటి ఈ రంగ్పూర్ డివిజన్, ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయగలిగితే మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. ఈ రీజియన్లో ఇండియా స్ట్రాంగ్ కూడా అవుతుంది. రెండవ చికెన్ నెక్ ఈ చిటాగంగ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఏరియాని మనం ఆక్యుపై చేసుకోగలిగితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ కూడా దొరికేస్తుంది. బంగ్లాదేశ్ మా ఒక్క చికెన్ నెక్ని టార్గెట్ చేస్తే మేము బంగ్లాదేశ్లో ఉన్న 2 చికెన్ నెక్లను టార్గెట్ చేస్తాము అని ఈయన డైరెక్ట్గా వార్నింగ్ పంపారు. నిజంగానే బంగ్లాదేశ్ గత కొద్ది రోజులుగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. వీళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఒక మ్యాప్ని కూడా రిలీజ్ చేశారు. అందులో వీళ్ళు చెబుతారు, మేము వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, అస్సాం లాంటి ఇండియన్ స్టేట్స్ అన్నిటినీ ఆక్యుపై చేస్తాము అని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా చేశాము. ఈ బంగ్లాదేశ్ని ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొన్న పాకిస్తాన్ మనపై చేసిన డ్రోన్ అండ్ మిసైల్ దాడి నుంచి మనల్ని కాపాడింది ఎవరో తెలుసా? సుదర్శన చక్రం, మోడర్న్ సుదర్శన చక్రం. అదే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి రాడార్. ఈ రాడార్ దాదాపు 600 కిలోమీటర్ల రేంజ్లో ఎగురుతున్న డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్ ఇలా దేన్నైనా డిటెక్ట్ చేయగలదు. ఏదైనా శత్రువు మిసైల్ డిటెక్ట్ అయిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కమాండ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ ఆ మిసైల్ ఎంత వేగంగా వస్తుంది, ఎటువైపు వస్తుంది, దాని సైజ్ ఏంటి అనే విషయాల్ని డీటెయిల్గా ఐడెంటిఫై చేస్తుంది. వన్స్ ఆ మిసైల్ డైరెక్షన్ క్లియర్గా ఐడెంటిఫై చేశాక లాంచ్ ప్యాడ్ యాక్టివేట్ అయి మన మిసైల్ లాంచ్ అవుతుంది. మన మిసైల్ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి శత్రు మిసైల్ని ఢీకొట్టి ధ్వంసం చేస్తుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ లాంచ్ చేసే మిసైల్స్లో కూడా సెన్సార్స్ ఉంటాయి. అవి శత్రువుల మిసైల్ని డిటెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా దాని పాత్లోకి వెళ్ళి హిట్ చేస్తుంది. ఇలాంటి 5 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం రష్యా నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలకు కొన్నాం. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 80 టార్గెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. 30 టార్గెట్స్ని ఆకాశంలోనే అంతం చేయగలదు. అలాగే మన దగ్గర మనం సొంతంగా తయారు చేసుకున్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అదే ఆకాష్. ఇది కూడా చాలా పవర్ఫుల్. మన దేశ బార్డర్లో చాలా ఏరియాస్లో వీటిని ఇన్స్టాల్ చేశాము. అండ్ చాలా దేశాలు వీటిని మన దగ్గర నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటాయి. దీని రేంజ్ దాదాపు 60 కిలోమీటర్లు. అంటే 60 కిలోమీటర్ రేంజ్లో ఉండే ఫైటర్ జెట్స్ని, క్రూజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని అన్నిటినీ ఇది డిస్ట్రాయ్ చేయగలదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? రీసెంట్లీ మన దేశ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మోస్ట్ పవర్ఫుల్ INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై నిలబడి పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్, మీరు మళ్ళీ మా ఇండియా పైన పెహల్గాం లాంటి దాడి చేసే ప్రయత్నం చేసినా ఈసారి రంగంలోకి దిగేది మిలిటరీ కాదు, డైరెక్ట్గా ఇండియన్ నేవీ. ఇది చాలా పెద్ద వార్నింగ్. ఎందుకంటే మన INS విక్రాంత్ పాకిస్తాన్కి దగ్గరగా వెళ్ళి అక్కడి నుంచి ఆ దేశాన్ని, ఆ దేశంలోని మేజర్ సిటీస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయగలదు. పాకిస్తాన్కి మనకు పవర్ విషయంలో ఎక్కువగా డిఫరెన్స్ నేవీలోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్సెస్ పాకిస్తాన్ని ఎలా చిత్తుగా ఓడించాయో ప్రపంచం మొత్తం చూసింది. అలాంటిది ఇండియన్ నేవీ రంగంలోకి దిగితే సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ పాస్ చేశారు అంతే. పాకిస్తాన్ మళ్ళీ ఏవైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈసారి జరిగే ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2లో పాకిస్తాన్ మిగలకపోవచ్చు. ఎందుకంటే ఈసారి పాకిస్తాన్ని ముక్కలు చేసేది మిలిటరీ కాదు, నేవీ. నాగుపాముతో చేసిన పకోడీ ఇండోనేషియా రోడ్లపైన అమ్ముతారు. అక్కడి ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. తొండల ఫ్రై చైనాలో ఇష్టంగా తింటారు. రోస్ట్ చేసిన ఎలుక మాంసం వియత్నాంలో చాలా ఫేమస్. ఎర్ర చీమల ఫ్రై మన ఇండియాలోని ఒడిస్సా రాష్ట్రంలో దొరుకుతుంది. దీన్ని కాయ్ చట్నీ అని కూడా అంటారు. వానపాముల వేపుడు మీకు చైనాలో దొరుకుతుంది. గబ్బిలాల కర్రీ, దోమల ఫ్రై కూడా చైనాలో ఈజీగా దొరుకుతుంది. ప్రపంచం ఎంత విచిత్రమైందో కదా. మనం దేవుడిగా పూజించే నాగుపామును ఇండోనేషియాలో ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా మీరు అసలు ఇమాజిన్ చేయలేని ఫుడ్ని మనుషులు తింటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, షాక్ అవ్వకండి.
చైనాలో మంచి హెల్త్ కోసం, బెస్ట్ సెక్స్ లైఫ్ కోసం చిన్న పిల్లల్ని, గర్భంలో ఎదగని శిశువును తీసి సూప్ చేసి తినేస్తారు. ఇప్పుడు మీలో చాలామంది అంటారు, ఊకోండి బ్రో, పిల్లల్ని ఎవరైనా తింటారా అనుకోవచ్చు. కానీ ఇది నిజం. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఫొటోస్, వీడియోస్ వస్తాయి, షాక్ అవుతారు. వాటిని ఇక్కడ చూపించలేను. అందుకే అంటారు, ఈ భూమిపైన ఉన్న ది వరస్ట్ జీవి ఏది అంటే అది మన మనుషులే. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? న్యూక్లియర్ వార్ రాబోతుందా? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని చిత్తుగా ఓడించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా పైన ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ చైనా సహాయంతో తమ న్యూక్లియర్ వెపన్స్ని అప్గ్రేడ్ చేస్తుంది, మోడర్నైజ్ చేస్తుంది. ఈ పాకిస్తాన్ చైనా చేతిలో పప్పెట్ లాంటిది. మనం ఆపరేషన్ సింధూర్లో పోరాడింది పాకిస్తాన్తోనే కానీ పాకిస్తాన్ని వెనక నుంచి నడిపించింది మాత్రం చైనా. మనపై దాడులు చేయడానికి పాకిస్తాన్కి వెపన్స్ని ఇచ్చింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది చైనా. అందుకే ఇక్కడ మనం ఇండైరెక్ట్గా చైనాతో పోరాడుతున్నాం. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి అడ్వాన్స్ వెపన్స్ని ఇస్తుంది, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ని మోడర్నైజ్ చేస్తుంది. అండ్ ఇటు బంగ్లాదేశ్తో కూడా చైనా చేతులు కలిపి మన బార్డర్ ఏరియాలో ఒక మిలిటరీ ఎయిర్ బేస్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం రాబోయే 5-10 సంవత్సరాల్లో మన ఇండియాకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా ఈ 3 దేశాలతో ఒకేసారి అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి యుద్ధం వస్తే మన ఇండియా ఒకేసారి 3 ఫ్రంట్ వార్ని మేనేజ్ చేయగలదా? మనం చైనాను బీట్ చేయగలమా? చైనాను బీట్ చేయడానికి మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. పొలిటీషియన్లు, క్రికెటర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు తమ బ్లాక్ మనీని స్విస్ బ్యాంక్లోనే ఎందుకు దాస్తారు? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియా నుంచి దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల రూపాయలు ఈ స్విస్ బ్యాంక్లో పడి ఉంది. ఇదంతా కూడా బ్లాక్ మనీ, ఇల్లీగల్గా, అక్రమంగా సంపాదించిన మనీ. వీళ్ళు ఇక్కడే ఎందుకు దాస్తారు అంటే ఈ స్విస్ బ్యాంక్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ స్విట్జర్లాండ్ భూమిపై ఉన్న మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు యూరప్ దేశాలన్నీ ఒకదాంతో ఒకటి పోరాడుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలు వరల్డ్ వార్లో ఎఫెక్ట్ అయ్యాయి, ఒక్క దేశం తప్ప, అదే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ని ఆక్యుపై చేయడం ఇంపాసిబుల్. ఈ దేశం ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాదు. ఇది నేటో మెంబర్ కాదు, యూరోపియన్ యూనియన్ మెంబర్ కూడా కాదు. 1815 నుంచి ఈ కంట్రీ న్యూట్రల్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరికి ఫ్రెండ్ కాదు, ఎనిమి అస్సలు కాదు. ప్రపంచంలో ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా ఏ విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ కారు. అండ్ ఈ దేశం చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆల్ప్ మౌంటైన్. వీటిని దాటి ఏ దేశం కూడా స్విట్జర్లాండ్ని ఆక్యుపై చేసే సాహసం చేయదు. అందుకే మన దేశం నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు తమ డబ్బుని ఈ దేశంలో దాచుకోవడానికి ఇష్టపడతారు. గత 300 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎటువంటి యుద్ధం జరగలేదు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఒకవేళ మీరు బాగా రిచ్ అయి బ్లాక్ మనీ సంపాదిస్తే స్విస్ బ్యాంక్లోనే దాచుకోండి. జోక్ చేశా, అలా చేసి దేశాన్ని మోసం చేయకండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఎక్కువైతే నాకు ఇచ్చేయండి, నేను నా సబ్స్క్రైబర్స్తో పంచుకుంటాను. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నా ఈ పిడికిల్ని భూమి అనుకుంటే చంద్రుడు ఈ భూమి నుంచి ఎంత దూరంలో ఉంటాడు? ఇంత 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 నో, చంద్రుడు ఈ భూమి నుంచి దాదాపు 30 అడుగుల దూరంలో ఉంటాడు. అంటే ప్రజెంట్ నా స్టూడియో నుంచి మా హాల్ వరకు. మరి ఈ భూమి నుంచి మార్స్ ఎంత దూరంలో ఉంటుందో తెలుసా? నా స్టూడియో నుంచి బయట రోడ్ వరకు అనుకుంటున్నారు కదూ, కానీ కాదు. నా పిడికిల్ని భూమి అనుకుంటే దీని నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో దగ్గరలో ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ దగ్గర మార్స్ ఉంటుంది. అంటే మన సౌర కుటుంబం యొక్క రియల్ సైజ్ మనం ఇమాజిన్ చేసిన దానికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం చదువుకునే పుస్తకాల్లో భూమి ఇక్కడ, చంద్రుడు ఇక్కడ, జూపిటర్ ఇక్కడ అని చెప్పి గ్రహాల్ని దగ్గర చూపిస్తారు. కానీ అది అబద్ధం. మన సోలార్ సిస్టమ్ యొక్క రియల్ సైజ్ అన్బిలీవబుల్గా ఉంటుంది. మన భూమి నుంచి సౌర కుటుంబానికి చివరన ఉండే నెప్ట్యూన్ ఎంత దూరంలో ఉంటుందో తెలుసా? దీని ఎర్త్ అనుకుంటే నెప్ట్యూన్ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఎర్త్ ఈ సైజులో హైదరాబాద్లో ఉంటే నెప్ట్యూన్ సిద్దిపేటలో ఉంటుంది. దీన్ని బట్టి మన సౌర కుటుంబం ఎంత పెద్దదో మీకు అర్థమై ఉంటుంది. మీ ఊహ కూడా అందదు, అంత పెద్దది. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్.
చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడానికి మెయిన్గా యూజ్ చేసింది ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని. మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ ఎంత పవర్ఫుల్ అంటే వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ ప్రజెంట్ ఎంతో అడ్వాన్స్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా ఈ మిసైల్ని ఆపలేవు. ఈ మిసైల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తాయి. అంటే సౌండ్ కంటే 3 రెట్లు వేగంగా ట్రావెల్ చేస్తుంది. ఇంత వేగంగా ట్రావెల్ చేసే మిసైల్స్ని ఆపడం ఎవరి తరం కాదు. బ్రహ్మోస్ వస్తుంది అంటే శత్రువులు ఓటమిని అంగీకరించాల్సిందే. దీని రేంజ్ అఫీషియల్గా 290 కిలోమీటర్లు. అంటే 290 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ఏ టార్గెట్నైనా ఇది ప్రిసైజ్గా హిట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. కానీ అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం దీని రేంజ్ దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనం పాకిస్తాన్ పైన యూజ్ చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ దాదాపు 400 కిలోమీటర్లు పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేశాయి. ఈ మిసైల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి వేగంగా ట్రావెల్ చేస్తూనే మార్గమధ్యంలో తమ డైరెక్షన్ని మార్చుకోగలవు. శత్రువుల రాడార్కి దొరకకుండా లో ఆల్టిట్యూడ్లో సముద్ర ఉపరితలానికి ఆనుకొని కూడా ఎగరగలదు. ఈ మిసైల్స్ని ఎయిర్, ల్యాండ్, వాటర్, ఈవెన్ అండర్ వాటర్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. దీన్ని మన ఇండియా రష్యాతో కలిసి డెవలప్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియా రష్యాతో కలిసి బ్రహ్మోస్ 2ని కూడా డెవలప్ చేయబోతుంది. రిపోర్ట్స్ ప్రకారం దాని రేంజ్ 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండబోతుంది. అండ్ ఈ బ్రహ్మోస్ 2 దాదాపు 8000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. బ్రహ్మోస్ 1ని ఆపే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక 2 వస్తుంది అంటే అది కంప్లీట్లీ అన్బీటబుల్. నిజంగా అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న ది బెస్ట్, లోయల్ అండ్ నమ్మదగిన మిత్రదేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా మాత్రమే. అయితే మీ ప్రకారం రష్యా తర్వాత మన ఇండియాకు మిత్రదేశం ఏది? కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, చూశారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.